రేపు భారత్ బంద్. రేపంటే గనక 24వ తేదీ శుక్రవారం నాడు భారత్ బంద్‌కైతే గనక పిలుపునిచ్చారు. ఎవరు అని చూస్తే గనక కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఈ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏరివేతకు సిద్ధమైంది. చాలా ఆపరేషన్లు అయితే చేస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్ కగార్ పేరుతో చాలా మందిని ఏరేస్తున్నారు. కొంతమంది మావోయిస్టులు ఇప్పటికే స్వచ్ఛందంగా వచ్చి చాలా పెద్ద పెద్ద సీనియర్ నేతలు సైతం లొంగిపోతున్నారు. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ మీద అయితే గనక మావోయిస్ట్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 23 వరకు కూడా నిరసనలు అయితే వ్యక్తం చేశారు. ఇక రేపటి రోజున శుక్రవారం నాడు భారత్ బంద్‌కి అయితే పిలుపునిచ్చారు. ఇక ఈ బంద్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అని అనుకుంటే గనక పెద్దగా సాధారణంగా చూస్తే మావోయిస్ట్ పార్టీలు బంద్ అంటే గనక సిటీస్‌లో ఈ యొక్క ఏదైతే పట్టణాలు ఉంటాయో అక్కడ పెద్దగా ఎటువంటి ప్రభావం అయితే ఏమాత్రం చూపించదు. కేవలం ఏదైనా ఏజెన్సీ ఏరియాలు ఏదైతే ఉంటాయో అక్కడ కాస్త ప్రభావం చూపించొచ్చు. ఎందుకంటే గనక ఈ రహదారుల్లో ఇలా ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ గానీ, బస్సులు గానీ నిలిపివేయడం, అలాగే కొన్ని కొన్ని మూసివేయడం అలాంటి దిగ్బంధనాలు అట్లా చేస్తా ఉంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంటుంది. ఆ మావోయిస్టు పార్టీ నేత అభయ్ పేరుతోటి అయితే గనక రేపటి రోజున ఆ బంద్‌కి అయితే గనక పిలుపునిస్తూ లేఖ కూడా విడుదల చేశారు. కావాలనే కేంద్రం మా యొక్క కార్యకలాపాలు అడ్డుకోవడానికి, మమ్మల్ని ఏరివేయడానికి కుట్ర పన్నుతోంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కావాలనే చేస్తోంది. అందుకే రేపు బంద్ అయితే గనక ప్రకటిస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలని వాళ్ళు లేఖ విడుదల చేశారు. అయితే ఇంకా దీని ప్రభావం స్కూళ్ళు, కాలేజీలు ఇలాంటివి ఏమన్నా ఉంటదంటే పెద్దగా ఏముండదు. ఎందుకంటే ఇప్పటికే ఏపీ, తెలంగాణ అటు తమిళనాడులో కూడా స్కూళ్ళు, కాలేజీలు చాలా జిల్లాల్లో సెలవిచ్చేశారు. ఎందుకంటే ఈ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా జిల్లాల్లో సెలవిచ్చారు. ఇక కొద్దో గొప్ప ఏదైనా ఈ మావోయిస్ట్ బంద్ ప్రభావం ఉందంటే కాస్త ఏజెన్సీ ఏరియాల్లో ఏదైనా ట్రాన్స్‌పోర్ట్ బంద్ చేయడం, కొన్ని క్లోజ్ చేయడం ఇలాంటివి ఉంటది తప్ప సిటీస్‌లో అయితే గనుక పెద్దగా ఈ బంద్